అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 63, 64 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. ఒకసారి నేను ఆ శ్లోకాలను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, శుభాంగశాంతి దస్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్ఛివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. ఇవి శ్లోకాలు. వాటి పదచ్ఛేదాన్ని ఒకసారి చూస్తే, శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహిత గోపతి గోప్తా వృషభాక్ష వృషప్రియ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్ఛివ క్షేమకృత్ శివ శ్రీవత్సవక్షా శ్రీవత్స వక్ష శ్రీనివాస శ్రీపతి శ్రీమతాంబర. ఇవి వాటికి ఉండేటటువంటి పదచ్ఛేదం. ఇక అర్థంలోకి వెళ్తే, వృషభాక్ష వృషప్రియ అన్నదానికి చూద్దాం. వృషభాక్ష అంటే ధర్మదృష్టి కలిగినటువంటి వాడు, ధర్మమే దృష్టిగా కలిగినటువంటి వాడు, దాంతోపాటు ధర్మం అంటేనే ఇష్టంగా ఉండేటటువంటి వాడు. ధర్మ అందుకే ధర్మం రక్షతి రక్షిత అన్న మాట చెప్పడానికి కారణం అదే. ధర్మంగా మీరు ఉండే ప్రయత్నం చేస్తే దాన్ని మీరు రక్షించినట్టే. అప్పుడు మిమ్మల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి నెత్తి మీదకి ఎత్తుకోవాలంటే పరమాత్మ ఆయన నెత్తి మీదకి ఎత్తుకుంటాడు. ఆ భారం అంతా అయింది. కానీ ధర్మం చేయాల్సినటువంటి బాధ్యత మంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు శ్రీవత్సవక్షాహ శ్రీవాస ఉంది కదా, శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ వక్షస్థలం పైన కలిగి ఉండేటువంటి వాడు. ఆ వక్షస్థలం పైన శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగి ఉండేవాడు. దాంతోపాటు శ్రీమంతులలో శ్రేష్ఠుడు శ్రీమతాంబర. శ్రీమంతులు, ఇప్పుడు నాకు కొన్ని కోట్ల ఆస్తి ఉంది, కొన్ని కోట్ల ఆస్తికి నేను వారసుణ్ణి అని ఎవరైతే అనుకొని కొంచెం అహంకారంగా ఉండే ప్రయత్నం చేస్తారో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాల కంటే పైన భూలోకంలో ఉన్న మనం, భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలకి కింద ఉండేటటువంటి మనం 14 లోకాల్లో ఒక లోకంలో, తర్వాత 7 ఖండాల్లో ఉన్న ఒక దేశంలో, ఆ దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఒక రాష్ట్రంలో, ఆ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న కొన్ని మండలాల్లో ఒక మండలం, కొన్ని జిల్లాల్లో ఒక జిల్లాలో, కొన్ని మండలాల్లో ఒక మండలంలో, ఒక ఊర్లో, ఒక ఇంట్లో, ఒక దగ్గర ఉండేటటువంటి వాళ్ళం మనం. కానీ ఒక జిల్లాని ఒక రాష్ట్రాన్ని పాలించవచ్చు కాక, కానీ నువ్వు ఉండాల్సింది మాత్రం ఎప్పుడైనా ఒక్క చోటే. అన్నిటా వ్యాపించి ఉండడం నీకు కుదరదు. ఎందుకంటే మనం విష్ణువులం కాదు, మనం మనుషులం మాత్రమే. అందుకే ఇలాంటి శ్రీమంతులందరికంటే కూడా శ్రీమంతుడైనటువంటి వాడు ఆయన. ఇంకెందుకు అహంకరిస్తామండి మనం? అహంకార పరిత్యాగం జరగాలంటే మహాసంకల్పం లాంటి గొప్ప విషయం సరిపోదా? మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.